అధిక పని ఒత్తిడి, ఓవర్ థింక్ కారణంగా చాలామంది కూడా అనారోగ్యం పాలవుతున్నారు. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకునే విధంగా, మీ స్ట్రెస్ రిలీఫ్ చేసే విధంగా క్లాసెస్ అనేటివి కండక్ట్ చేయబడుతున్నాయి. ఫర్ ఆల్ జెండర్స్ ఎవరైనా సరే ఈ క్లాసెస్‌కి అటెండ్ అవ్వచ్చనమాట. సో, వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్‌కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ అనేది అవ్వవచ్చనమాట. సో, లైవ్ స్ట్రెస్ రిలీఫ్ క్లాసెస్ అనేటివి ఉంటాయండి. చాలా మంచి క్లాసెస్ అని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ చాలామంది కూడా వివిధ రకాల పని ఒత్తిడి మరియు ఓవర్ థింకింగ్ కారణంగా అనారోగ్యం పాలవుతున్నారు. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో, ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్ అనేది కనిపిస్తుంది కదా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఒక కొత్త సర్వేనైతే ప్రారంభించబోతుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ కొరకు కుటుంబ సభ్యుల వివరాలను అయితే నమోదు చేసుకోబోతుందన్నమాట. ఈ సర్వేలో గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారనమాట. అయితే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వల్ల అసలు బెనిఫిట్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అలానే ముఖ్యంగా మనకు వినిపిస్తున్నటువంటి వార్త, ప్రభుత్వ పథకాలకు ఈ కార్డు తప్పనిసరి అని చెప్తున్నారనమాట. అలానే ముఖ్యంగా ఇక్కడ సర్వేలో భాగంగా మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఏ వివరాలు నమోదు చేసుకుంటారనేది ఒకసారి మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో, ఇక్కడ మనకు సచివాలయం సిబ్బందికి మనము అనుకూలంగా సమాధానం అయితే చెప్పాలండి. సో, లేకుంటే మీ కార్డ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, నేను మీకు వివరంగా అయితే చెప్తాను సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, సో వాటికి మనము ఆన్సర్ ఎలా చేయాలనేది. ఓకేనా? సో, వీడియోని పూర్తిగా చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. సో, అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వల్ల సో కుటుంబ సభ్యుల యొక్క వివరాలన్నీ కూడా ఒకే కార్డులోకి చేర్చబడమే కాకుండా సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నిటినీ కూడా ఒకే నెంబర్లోకి అయితే చేర్చబోతుంది అనమాట ప్రభుత్వము. ఒక ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఈ కార్డులోనే ఉంటాయని, సో అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు అప్లై చేసేటప్పుడు సులువుగా ఆటోమేటిక్గా డేటా అనేది ఫ్లెచ్ కావడం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేవి తీసుకురావడం జరిగిందనమాట. సో, మనము ఒక రకంగా చెప్పాలంటే రేషన్ కార్డులో ఏ విధంగా వివరాలు అనేవి ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి. కాకపోతే అంతకు మించి నెక్స్ట్ లెవెల్లో మరికొన్ని వివరాలు అనేటివి తెలియజేసే విధంగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఉండబోతున్నాయి అన్నమాట. సో, సర్వేకి సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేసింది అనమాట గవర్నమెంట్. సో, ఆ పీడిఎఫ్లో ఏం చెప్పారనేది మీకు వివరంగా అయితే చెప్తానన్నమాట. అంటే ఆ యొక్క వివరాలు అంటే ఏ విధంగా నమోదు చేయాలి అని చెప్పి సచివాలయం సిబ్బందికి అయితే పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ పీడిఎఫ్లోనే సో ఎలాంటి ప్రశ్నలు అడగాలి, సో వాటిని ఎలా నమోదు చేయాలని చెప్పారు. సో మీకు కూడా ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఆ పీడిఎఫ్ని నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వల్ల బెనిఫిట్స్ ఏంటనేది మీకు అర్థమైంది. అయితే సర్వేలో భాగంగా మనల్ని అడిగేటువంటి ప్రశ్నల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు సర్వేలో భాగంగా 2 విభాగాలకైతే సర్వేనైతే చేస్తారనమాట. ఒకటి కుటుంబ సభ్యునికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటారు. అలానే కుటుంబానికి సంబంధించిన వివరాలు అనేటివి నమోదు చేసుకుంటారనమాట. కుటుంబ సభ్యునికి సంబంధించి నమోదు చేసుకునేటప్పుడు 4 భాగాలుగా ప్రశ్నలు అనేటివి వాళ్ళు ఫిల్ చేస్తారనమాట సర్వేలో. అంటే వాళ్ళకి ఒక మొబైల్ యాప్ అనేది ఉంటుంది కదా, ఆ యాప్లో అయితే ఈ సర్వేలోకి అయితే వెళ్ళి మన యొక్క వివరాలు అనేటివి నమోదు చేసుకుంటూ వస్తారనమాట. కుటుంబ సభ్యునికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అనేటివి అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తారు, సో వాళ్ళు మనల్ని ఏమడుగుతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇండివిజువల్ లెవెల్ క్వశ్చన్స్లో వచ్చేసి ముఖ్యంగా బేసిక్ ప్రొఫైలు, సోషల్ ప్రొఫైలు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ క్వశ్చన్స్ అనేటివి అడుగుతారనమాట. ఇక్కడ కుటుంబ సభ్యునికి సంబంధించి ఒక 4 విభాగాల్లో క్వశ్చన్స్ అనేటివి అక్కడ వాళ్ళ యొక్క మొబైల్ యాప్లో అయితే వస్తాయి. వాటికి నమోదు చేసుకుంటూ వెళ్తారనమాట. సో మనల్ని కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారు, వాటి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇండివిజువల్గా అంటే కుటుంబ సభ్యునికి వివరాలు నమోదు చేసుకునేటప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి సంబంధించిన సర్వేలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే ఇక్కడ వాళ్ళకి డిస్ప్లే అయ్యేటువంటి క్వశ్చన్ల గురించి నేను చెప్తాను. సో మనం ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వాళ్ళకి ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఎంటర్ ఆధార్ ఆఫ్ సర్వేయి అనేది వస్తుంది అనమాట. సో సర్వేయి అంటే ఎవరే సర్వే జరిపించుకుంటున్నారో వాళ్ళని సర్వేయి అని అంటారనమాట. సో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇండివిజువల్గా ఫస్ట్ అంటే కుటుంబ సభ్యుల్లో ఇండివిజువల్గా రికార్డ్ అనేది నమోదు చేసుకుంటారు సర్వేలో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ యొక్క కుటుంబంలో ఒక 4 కనుక ఉండినట్లయితే సో మొదటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇండివిజువల్ అంటే కుటుంబ సభ్యుని యొక్క వివరాలు నమోదు చేసుకునేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు అనేవి వాళ్ళకి వస్తాయి, వాటికి ఆన్సర్లు అనేవి ఇస్తూ వెళ్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ ఆధార్ ఆఫ్ సర్వే అంటే కుటుంబ సభ్యుని యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ నేమ్ ఆఫ్ ద సర్వే కుటుంబ సభ్యుని యొక్క
ఎవరిదైతే ఆధార్ ఇస్తామో వారి యొక్క పేరు అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా సెలెక్ట్ ద జెండర్ ఆఫ్ ద సర్వే, ఆ కుటుంబ సభ్యుని యొక్క జెండర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద సర్వేయి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ డెడికేటెడ్ మొబైల్ నెంబర్ అని అడుగుతారు. అంటే ఆ కుటుంబ సభ్యునికి సంబంధించి సపరేట్గా మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ని అయితే చెప్పాలన్నమాట. సో ఉందని చెప్పి తర్వాత క్వశ్చన్లో వచ్చేసి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ రెసిడింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రశ్న అయితే అడుగుతారు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనే ప్రశ్న అయితే వాళ్ళకి వస్తుందన్నమాట ఆ కుటుంబ సభ్యునికి సంబంధించి. సో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అనేది ఆధార్ కార్డు ప్రూఫ్ పెట్టి అయితే చూపిస్తారు. ఇక్కడ మీరు ఆధార్ కార్డు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెంట్ మ్యారిటల్ స్టేటస్ ఆఫ్ ద సర్వే, అంటే ఎవరైతే కుటుంబ సభ్యునికి ఇక్కడ సర్వే చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యునికి మ్యారేజ్ అయ్యిందా లేదా అనేది అడుగుతారనమాట. అయ్యుంటే అయ్యిందని చెప్పాలి, లేదనుకుంటే లేదని చెప్పాలన్నమాట. సెలెక్ట్ ద ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఆఫ్ ద సర్వే. సో ఇక్కడ సర్వే ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఫాదరు లేదా హస్బెండ్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఫాదర్ హస్బెండ్ నేమ్ ఇచ్చినట్లయితే వారి యొక్క ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఓకేనా. సో ఈ విధంగా బేసిక్ ప్రొఫైల్ అయితే కుటుంబ సభ్యునికి సంబంధించిన సర్వేలో క్వశ్చన్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ప్రొఫైల్, కుటుంబ సభ్యునికి సంబంధించి సోషల్ ప్రొఫైల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే సెలెక్ట్ ద క్యాస్ట్ కేటగిరీ ఆఫ్ ద సర్వేయి, అంటే సర్వే చేయించుకుంటున్నటువంటి కుటుంబ సభ్యుని యొక్క క్యాస్ట్ ఏంటి అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట, సచివాలయం స్టాఫ్ వాళ్ళు. నెక్స్ట్ సెలెక్ట్ ద క్యాస్ట్ ఆఫ్ ద సర్వేయి, సో ఈ యొక్క క్యాస్ట్ ఏంటి, అదేవిధంగా రిలీజియన్ ఏంటి, అంటే ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా సోషల్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేస్తారనమాట ఆ కుటుంబ సభ్యునికి సంబంధించి. ఆ కుటుంబ సభ్యుడు కరెంట్లీ పర్సింగ్ ఎనీ ఎడ్యుకేషన్, అంటే ఏదైనా ఎడ్యుకేషన్ అనేది చదువుతూ ఉంటున్నారా అని చెప్పి అడుగుతారు. చదువుతూ ఉండినట్లయితే చెప్పండి. తర్వాత ఒకవేళ చదువుతూ ఉండినట్లయితే సో కరెంట్లీ ఏ ఇయర్ ఏం చదువుతున్నారనే ప్రశ్న అయితే అడుగుతారు. సో ఆ వివరాలు కూడా చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ద ప్లేస్ వేర్ రెస్పాండెంట్ హ్యాస్ బీన్ స్టడీయింగ్, ఎవరైతే చదువుకుంటున్నారో కుటుంబ సభ్యుడు అతను ఎక్కడ చదువుతున్నాడు అనే వివరాలు అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కంప్లీటెడ్, ఒకవేళ చదువు పూర్తయిపోయినట్లయితే ఏం పూర్తి చేశారు అనే వివరాలు అయితే ఇవ్వాలి. అదేవిధంగా ఆర్ యూ డ్రాప్ అవుట్ ఫ్రమ్ కాలేజ్, ఒకవేళ మీరు మధ్యలో కాలేజ్ నుంచి అయితే చదువు ఆపేసినట్లయితే ఆ వివరాలు కూడా నమోదు చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ హ్యావ్ యూ అండర్గోన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్, అంటే ఏదైనా స్కిల్ ట్రైనింగ్లో మీరు వెళ్ళారా అని చెప్పి అడుగుతున్నారనమాట. అలాంటి ప్రశ్న కూడా రావచ్చు. అదేవిధంగా వాట్ ఆఫ్ ద స్కిల్ ట్రైనింగ్ అని చెప్పి అడుగుతారనమాట, ఏ టైప్ ఆఫ్ స్కిల్ అనేది మీరు నేర్చుకున్నారనే ప్రశ్న కూడా రావచ్చు అనమాట. ఇవి వచ్చేసి ఈ ప్రశ్నలు వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో అయితే అడుగుతారనమాట. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్, ఇది వచ్చేసి ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకొని జాబ్ ఏదైనా చేస్తున్నట్లయితే సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్కి అయితే యాడ్ చేస్తారనమాట. సో ఒకవేళ ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్లో వచ్చేటువంటి ప్రశ్న వాట్ ఈజ్ ఆర్ యువర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆక్యుపేషన్స్, అంటే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా అనే దానికి సంబంధించి అయితే అడుగుతారు. ఇక్కడ మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే మీ యొక్క ఐడి కార్డు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ జాబ్ చేయకుండా ఇక్కడ మనకు ఉపాధి హామీ సంబంధించినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. కార్డు 100 రోజుల పని కార్డు అయితే అడుగుతారనమాట. నెక్స్ట్ ఆర్ యూ సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే మీ సొంతంగా మీరు ఏదైనా జీవనోపాధి చేసుకుంటున్నారా అనే క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. సో దానికి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా లేదా అనేది. నెక్స్ట్ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా లేకపోతే మీరు ఏదైనా సొంతంగా బిజినెస్ చేస్తున్నా మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందని చెప్పి అడుగుతారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైనల్గా ఒక కుటుంబ సభ్యునికి సంబంధించినటువంటి చివరి ప్రశ్న డూ యూ మైగ్రేట్ సీజనల్లీ ఫర్ వర్క్, అంటే మీరు మైగ్రేట్ అవుతారా, అంటే ఒక సీజనల్ ప్రకారంగా ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు సీజనల్గా డిఫరెంట్ వ్యాపారాలు అనేటివి చేస్తారు కదా, సో అలా చేస్తారని చెప్పి అడుగుతారనమాట. ఇలాంటి ప్రశ్న అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫైనల్గా ఇండివిజువల్గా అంటే కుటుంబ సభ్యుని ప్రతి ఒక్కరి వివరాలు ఇక్కడ నమోదు చేసుకునేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతూ వస్తారు. సో ఇక్కడ మనం బేసికల్గా ఏమేమి ఇవ్వాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలి, అలానే మన యొక్క సోషల్ ప్రొఫైల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేటివి ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కదా, అది ఉంటే ఇవ్వాలి, అది ఉన్నా లేకపోయినా అవసరం లేదనమాట.
ఒకవేళ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ డీటెయిల్స్లో మన యొక్క డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ స్టూడెంట్ ఐడి కార్డ్ చదువుతూ ఉన్నట్లయితే, లేకపోతే ఆపార్ ఐడి అనేది ఇవ్వాలన్నమాట. ఒకవేళ కంప్లీట్ చేసుకున్నట్లయితే మన యొక్క ఈ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఆ యొక్క సర్టిఫికెట్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో. సో ఇలా ఒక ఇండివిజువల్గా అంటే ఒక కుటుంబ సభ్యునికి సంబంధించి ఇలాంటి ప్రశ్నలతో అయితే సర్వే అయితే చేస్తారు. సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫ్యామిలీ లెవెల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి చూడండి. ఫ్యామిలీ లెవెల్ క్వశ్చన్స్లో అంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, సెలెక్ట్ ద టైప్ ఆఫ్ రూఫ్ ఆఫ్ హౌస్ అంటే మీ యొక్క ఇల్లు పరిస్థితి గురించి అయితే అడుగుతారు ఫ్యామిలీ విషయానికి సంబంధించి. అదేవిధంగా మీరు రెంట్ హౌస్లో ఉన్నారా లేకపోతే ఓన్ హౌస్ కలిగి ఉన్నారా అనేది అడుగుతారు. అదేవిధంగా వాటర్ ట్యాప్ కనెక్షన్ అంటే కుళాయి కనెక్షన్ ఉందా, అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్ ఉందా, మీ ఇంట్లో వైఫై కనెక్షన్ ఉందా, అదేవిధంగా మొబైల్ ఫోన్ ఉందా కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరికీ, అదేవిధంగా మీకు కరెంటు వస్తుందా, టాయిలెట్ ఉందా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ అసెట్స్, మీ కుటుంబంలో ఎవరికైనా ఎలక్ట్రానిక్ అసెట్స్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ల్యాప్టాప్స్, అదేవిధంగా ఇంకా ఎలక్ట్రానికల్గా ఉపయోగించేటువంటి ఏమైనా వస్తువులు ఉన్నాయా, అదేవిధంగా వెహికల్స్ ఉన్నాయా, నెక్స్ట్ వచ్చేసి వెహికల్ కనుక ఉండినట్లయితే రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మిషనరీస్, ఏమైనా మిషనరీస్ ఉన్నాయా మీ ఇంట్లో ఫామ్కి రిలేటెడ్గా, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అసెట్స్ అంటే ఇక్కడ మనము ఒకవేళ మన ఇంట్లో పశువులు కనుక ఉండినట్లయితే సో దానికి రిలేటెడ్గా వస్తువులు ఉన్నాయా లేదా. సో ఇలా ప్రశ్నలు అనేటివి దాదాపు 20 రకాల ప్రశ్నలు అనేటివి వస్తాయన్నమాట. మొత్తం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి సంబంధించినటువంటి సర్వేలో 20 రకాల ప్రశ్నలు అనేటివి ఇలా వస్తాయన్నమాట. సో వీటికి మనము ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు వివరంగా అయితే అందించాను అనుకుంటున్నాను. ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి సంబంధించినటువంటి సర్వే అనేది ఎలా జరుగుతుంది, ఆ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేది మీకు వివరంగా అయితే చెప్పానన్నమాట. ఇది యాక్చువల్గా సచివాలయం వాళ్ళు నమోదు చేసుకునేటప్పుడు సో వాళ్ళకి డిస్ప్లే అయ్యేటువంటి క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో కాకపోతే మీకు తెలియాలి అంటే సచివాలయం వాళ్ళు సడన్గా వచ్చి ఇలాంటి ప్రశ్నలు ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. సో చాలామందికి కూడా తెలియదు ఎందుకు అడుగుతున్నారు ఏంటనేది, వాళ్ళని అడిగి వాళ్ళకి ఇబ్బంది పెడతారనమాట మీరు చెప్పకుండా. సో ఒకసారి ఇలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి సంబంధించి సర్వే కనుక సో మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే సో ఇక్కడ వాళ్ళు సర్వే చేస్తున్నారు. సో అది తెలియక చాలామంది వాళ్ళకి ఆన్సర్ అయితే ఇవ్వరు, కొంతమంది సర్వేలో అసలే పాల్గొనరు అనమాట. అలా చేయడం వల్ల మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి, కార్డులో మీ వివరాలు అనేటివి తప్పుగా నమోదవుతాయి అన్నమాట. సో ఫ్యూచర్లో ప్రభుత్వ పథకాలకు మెయిన్గా ఈ యొక్క కార్డుని అయితే పెట్టబోతున్నారనమాట. ప్రభుత్వ పథకాలన్నిటికీ కూడా దీన్నే లింక్ చేయబోతున్నారు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు సచివాలయం స్టాఫ్ వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించి తగిన సమాధానాలు డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.